కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు కమాండ్ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. తదనంతరం వారితో కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 60,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించిందని, రానున్న రోజుల్లో మరో 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రానున్న ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక ఓట్లు వేసి పట్టభద్రులు గెలిపించుకోవాలంటూ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి గురించి వచ్చే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వారు గెలవడానికి బహిరంగ సభ పెట్టుకోవడం జరిగింది. అందరూ గ్రాడ్యుయేట్స్, చెన్నూరు నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సాయంత్రం ఎంఆర్ఆర్ గార్డెన్స్లో ఈ మీటింగ్ జరుగుతుంది 5 గంటలకు. అందరూ కూడా రావాలి. మేము అందరితో మాట్లాడి గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున, ఎందుకంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 60,000 ఉద్యోగాలు ఇచ్చారో ఇవన్నీ కూడా మన యువకులకే ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇంకా ముందు రోజులలో కూడా సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. అందరూ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నారు.